Hello, hi friends, welcome back to our channel Krishna Intensity Trading Levels. ఈ రోజు సెప్టెంబర్ 4th మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? చూడండి, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి చార్ట్. బ్యాంక్ నిఫ్టీలో మనకు థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? చూడండి, ఇదిగోండి, ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్ S1 కి అండ్ S2 కి మిడిల్ లో క్లోజ్ అయింది. తర్వాత మనకి ఇది కిందకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయితే మనం PE తీసుకుంటాము, పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయితే ఇక్కడ మనం CE తీసుకుంటాము. బట్ కానీ ఇక్కడ చూడండి, మనకు ఎంటైర్ డే మొత్తం కూడా మనకి ఈ లెవెల్స్ మధ్యనే మార్కెట్ అనేది ఉంది. మనకి ఎటు సైడ్ కూడా బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వలేదు. సో కాబట్టి ఈ రోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ట్రేడ్ కూడా రాలేదు. ఓకేనా? ఇప్పుడు మనం నిఫ్టీ 50 చూద్దాం ఒకసారి. చూడండి, ఇది నిఫ్టీ 50 చార్ట్. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి S4 కి S5 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ మనకి పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము CE తీసుకుంటాము. అప్పుడు ఇది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అండ్ దెన్ ఇది మనకి స్టాప్ లాస్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ PE ట్రేడ్ తీసుకుంటే అప్పుడు మనకు ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది అండ్ దెన్ స్టాప్ లాస్ ఇది అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అయింది సెకండ్ టైం కూడా. సో మళ్ళీ మనము CE సైడ్ తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్. సో ఇలా మనం కంటిన్యూగా చేసినప్పుడు డెఫినెట్ గా మనకి ఎండ్ ఆఫ్ ది డే కల్లా సక్సెస్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ బజాజ్ ఆటో చూద్దాం ఒకసారి. బజాజ్ ఆటో చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ S1 కి S2 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ S2 బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది. ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూడండి, మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. అండ్ దెన్ నెక్స్ట్ హిండాల్కో చూద్దాం. హిండాల్కో యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి S1 కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము PE తీసుకుంటే చూడండి, ఇక్కడ వరకు మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్. ఓకేనా? ఫస్ట్ టార్గెట్ అనేది మనకి హిట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ JSW స్టీల్ చూద్దాము. చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ S1 కి S2 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి S2 కింద బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అయింది. సో అప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. చూడండి ఎంత నీట్ గా మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందో. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ కోటక్ మహేంద్ర చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి S4 కి S3 కి మిడిల్ లో క్లోజ్ అయింది. చూడండి, ఇక్కడ మనకి క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము CE తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ కూడా మనకి హిట్ అయింది ట్రైలింగ్ చేస్తే. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ LT చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి S2 కి S3 కి మిడిల్ లో ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఎక్కడ కూడా మనకి పైకి కానీ కిందకి కానీ బ్రేక్ అవ్వలేదు. ఇది చూస్తే మనకు 215 కి బ్రేక్అవుట్ అయింది. మన రూల్స్ ప్రకారం 2 తర్వాత మనకు బ్రేక్అవుట్ వచ్చినా కూడా మనము ట్రేడ్ అనేది చేయము. ఓకేనా? సో నో ట్రేడ్. అండ్ దెన్ నెక్స్ట్ గ్రాసిమ్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ చూడండి, R2 కి అండ్ R1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి R2 పైన క్లోజ్ అయింది. చూడండి, ఇక్కడ మనం CE బై చేస్తే ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ కూడా మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందని? మనకి K లెవెల్ కి S1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 12 PM క్యాండిల్ మనకి పైన బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనము CE తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ కూడా హిట్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ నెక్స్ట్ సన్ ఫార్మా చూద్దాం. సన్ ఫార్మా యొక్క థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి S1 కి అండ్ K లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఇక్కడ చూడండి, మనకి 10:45 AM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం CE తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. సెకండ్ టార్గెట్ కి దగ్గరకు వచ్చి మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? మనం ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత మిగతావన్నీ కూడా ట్రైలింగ్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ అల్ట్రాటెక్ సిమెంట్ చూద్దాము. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి R1 కి K లెవెల్ కి మిడిల్ లో ఉంది. చూడండి, ఈ క్యాండిల్ ఏమైనా కిందకు బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయిందా? కింద అయితే ఇది క్లోజ్ అవ్వలేదు, పైనే క్లోజ్ అయింది. సో నెక్స్ట్ 12:15 PM క్యాండిల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము CE తీసుకుంటే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది అండ్ దెన్ సెకండ్ టార్గెట్ కూడా ఇక్కడ హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ దివీస్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి ఇక్కడ K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. సో చూడండి, ఇక్కడ మనకి 11:45 AM క్యాండిల్ పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ రీట్రేస్మెంట్ వచ్చి మళ్ళీ ఇక్కడ మనకి మన టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా?
ఇది ఫ్రెండ్స్ మన లెవెల్స్ అనేది ఈ విధంగా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఎవరికైనా కూడా మన లెవెల్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.